ఒక అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రార్థనతో అంశంలో ప్రవేశించాలని ఇష్టపడుతున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆత్మ కలిగిన గొప్ప దేవ, మీకు వెలలేని స్తుతి స్తోత్రాలు, వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ భూమి మీద బ్రతుకుందంటే మీ దయ వలన మాకు అనుగ్రహించబడిందని మాకైతే అర్థమైందని. బ్రతుకు పరమాత్మ అర్థం కాని వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారందరికీ తెలియచేయవలసిన బాధ్యత మా పైన ఉందన్న విషయాన్ని మర్చిపోయి లోకంలో అందరి వల్లే బ్రతుకుతున్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క కర్తవ్యాన్ని కట్టిదేపి అనేకులకు మీ ఉనికిని, వారి బ్రతుకు పరమార్థాన్ని తెలియజేసే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. అలాగే ఈ సందర్భంలో మరికొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా శాస్త్రానికి అందనంత మహాజ్ఞాన సంగతులు మీ గ్రంథంలో, మీ జ్ఞాన గ్రంథంలో, మా బ్రతుకు పుస్తకంలో వ్రాయించి పెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవి తవ్వే కొద్దీ గనిలో నుంచి ఊరికే అనేకమైన పదార్థాలుగా మాకు కనబడుతూ ఉన్నాయి. శక్తి కొలది తవ్విన కొద్దీ ఆ మహాజ్ఞానంలో నుంచి అనేకమైన రకరకాల పదార్థాలు మాకు అందిస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. ఇప్పుడు కూడా మరొక సందర్భాన్ని మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా నన్ను మరుగుపరచండి. మీ వాక్యపు వెలుగులోనికి మీ ఆత్మ సహాయముతో మమ్మల్ని అందరినీ నడిపించి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా ఆలోచించుకోనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి జ్ఞానమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మనం ఆలోచిద్దాం. దివ్యశోభిత జన్మదినం కూడా ఉంది కాబట్టి ఈరోజు ఆలోచించబోయే అంశం పుట్టని వారికి మేలుందా. జోక్గా ఉంది కదా. పుట్టని వారికి మేలుంటుందా, పుట్టిన వారికి మేలుంటుందా, ఇదే అంశం. పుట్టని వారికి మేలుంటుందా, పుట్టిన వారికి మేలుంటుందా. వాస్తవంగా ఇది మొదటిది. పుట్టని వానికి మేలెలా ఉంటుంది అనే ప్రశ్న సహజంగా అందరికీ వస్తుంది కదా. పుట్టే కదా మేలైనా కీడైనా ఎవరికి ఉంటుంది? పుట్టిన వారికి ఉంటుందా, పుట్టని వారికి ఉంటుందా? పుట్టిన వారికి ఉంటుంది. అసలు పుట్టని వారికి ఎలా ఉంటుంది మేలు? ఇందులో మరొక ప్రశ్న ఏంటంటే, పుట్టని వారు ఉన్నారా? పుట్టని వారు ఉన్నారా? ఇది కూడా దానిలోనే మనం కలుపుకోవచ్చు. ఎందుకు ఈ విషయాన్ని మనం ఆలోచించాలి అని అంటే, శాస్త్రానికి పుట్టని వారు ఉన్నారు అంటే నమ్మదు కదా. పలానాయనకి పెళ్లి చేస్తే వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుడతారు, మగ పిల్లలు పుడతారా, ఆడపిల్లలు పుడతారా, అసలు పుడతారా పుట్టరా అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళకి ఎంతమంది పిల్లలు పుడతారు, పుడితే ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది, అసలు పుడతారా పుట్టరా అని అడిగితే డాక్టర్ ఏమైనా చెప్తాడా? చెప్పలేడు కదా. ఎందుకని? తెలియదు. అంటే డాక్టర్ కూడా తెలియని విషయాలు దేవుడు బైబిల్లో వ్రాయించాడు. కాబట్టి ఇది ఆలోచించడానికి మనకు మూలమైన వాక్యం ఏంటి అని మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనంలో చదువుతామండి. ఇస్కరియోతు యోధా గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. సందర్భం ఏంటి? ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారిని అప్పగించబోతాడు. ఆ సమయం తెలుసుకున్న యేసుక్రీస్తు వారు యోధా గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చదువుదాం. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ.
ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. యోధ అప్పగించడానికి వెండి నాణ్యాలు తీసుకున్నాడు, అప్పగిస్తాడని యేసుక్రీస్తు వారికి తెలుసు. అతను పుట్టి ఉండని ఎడల అతనికి మేలు అన్నాడు. పుట్టనోడికి మేలు అన్నాడు చెప్పండి. పుట్టనోడికి మేలు ఉంటుందా? పనిలోకి వెళ్ళినోడికి జీతం కదా. అసలు మనిషే పుట్టలేదు, మా అబ్బాయికి కూడా జీతం ఏంటంటే నవ్వుతారా? నోటితో నవ్వరు కదా. అంటే పుట్టని వారికి మేలుంది అంటున్నాడు. పుట్టని వారు అసలు ఎలా ఉంటారు, మేలు ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే శాస్త్రం అయితే చెప్పలేదు ఈ విషయాలు, కానీ బైబిల్ ఖచ్చితంగా చెప్పింది పుట్టని వారు ఉన్నారు అని. ఎందుకు పుట్టని వారు ఉన్నారు అని బైబిల్ చెప్పిందంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవునికి ఏముంది? ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక భాగంగా దేవుడు భూమి మీద నాకు పిల్లలు కావాలి అనుకున్నాడు కాబట్టి ఎంతమంది పిల్లలు పుట్టాలో ముందే డిజైన్ చేశాడు. ఎంతమంది పిల్లలు పుట్టాలో, ఎవరి గర్భంలో నుంచి పుట్టాలో, ఏ కాలంలో పుట్టాలో మొత్తం డిజైన్ చేసేసాడు. అంటే ఆదాముని చెయ్యక మునిపే దేవుని ఆలోచన ఉంది. ఆదాముని చెయ్యక మునిపే దేవుడికి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారంగా దేవుడు నాకు ఇంతమంది పిల్లలు కావాలి అనుకున్నాడు. అలా అనుకున్న దేవుడు ఆదాముని చేశాడు. ఆదాములోనికి యేసుక్రీస్తు ద్వారా అందరినీ పెట్టాడు. అర్థమవుతుందా? దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ముందుగా తన ఆత్మను బయటికి తీసుకున్నాడు, తనలోని ఒక భాగాన్ని. ఆయన పేరే యేసుక్రీస్తు వారు లేదా వాక్యం. తనకి ఎంతమంది పిల్లలు కావాలనుకున్నాడో అందరి ఆత్మల్ని, శరీరాల్ని కలిపి ఎక్కడ పెట్టాడు? యేసుక్రీస్తులో పెట్టాడు. యేసుక్రీస్తు వారే ఆదాముని నిర్మాణం చేశాడు నేలమట్టితో. చేసిన తర్వాత యేసుక్రీస్తు వారే ఆదాములో జీవవాయువుని ఊదాడు. తండ్రి అయిన దేవుడు రాలేదు. చాలా మందికి తెలియక తండ్రి అయిన దేవుడే వచ్చి ఊదాడు అంటే, మరి ఏ కాలం మందైనను మనం ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు అనే మాట తప్పైపోతుంది. భూమి మీదకి ఎప్పుడూ తండ్రి అయిన దేవుడు రాలేదు కాబట్టి, ఆయన కనపడలేదు కాబట్టి ఈయనే తండ్రి అనుకుంటున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు. తండ్రికి ఉన్న ఆలోచన ప్రకారంగా యేసుక్రీస్తు వారిని కని, యేసుక్రీస్తు వారిని ఎలా కన్నాడంటే ఆత్మగా కన్నాడు. ఆయనకి శరీరం లేదు. పరలోకంలో దేవుడు తన పోలికలో, అంటే ఆయన ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఆయన పోలికలో మరొక ఆత్మను బయటికి తీశాడు. ఆ ఆత్మను అందరినీ పెట్టాడు. అంటే ఎందరిని పెట్టాడు? భూమి మీద ఎంతమంది పుట్టాలో మొత్తాన్ని పెట్టేశాడు. ఆ పెట్టిన అందరినీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆదాముని చేశాడో, ఆదాము మట్టి శరీరంలో అందరినీ ఊదేశాడు. అంటే ఇప్పుడు ఆదాములో మొట్టమొదట ఎంతమంది ఉన్నారు అని అంటే, భూమి మీద పుట్టాల్సిన వాళ్ళందరూ ఆదాములోనే ఉన్నారు. అంటే ఫుల్ ట్యాంక్ అనమాట ఆదాము. కోటాను కోట్ల ఆత్మలు కలిగిన దేహం ఇప్పుడు ఆదాము. నెక్స్ట్ ఆయనకి గాఢ నిద్ర కలుగజేశాడు. ఆ గాఢ నిద్ర కలుగజేసి ఎముక తీశాడు, మాంసం తీశాడు, తీసి ఒక స్త్రీ ఆకారాన్ని చేశాడు. మళ్ళీ స్త్రీ ఆకారాన్ని చేసిన దేవుడు ఆమెలోకి తన వాయువుని ఏమన్నా ప్రవేశపెట్టినట్టు ఉందా బైబిల్లో అంటే లేదు. అంటే ఎముక మాంసం తీసి స్త్రీ ఆకారం నిర్మించగానే అందులోకి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుంచి వచ్చింది కదా. అంటే ఆదాములోనే అవ్వకు కావలసిన ఆత్మ కూడా, అవ్వనే ఆత్మ ఆదాములోనే ఉంది. బాగా అర్థమవుతుందా? బుర్రబెట్టి అర్థమైంది బాగా. అంటే ఆదాము యొక్క శరీరంలో అందరినీ పెట్టాడు కాబట్టి మొట్టమొదట ఎవరిని బయటికి తీశాడంటే ఆయన ఎముక మాంసం తీసి స్త్రీ ఆకారాన్ని నిర్మిస్తే ఆమె ఒక మనిషి అయిపోయింది, జీవం నారి అయిపోయింది. కాబట్టి ఆదాముకి భార్య అన్నాడు, మీరిద్దరూ ఫలించండి అన్నాడు. ఫలించండి అంటే ఎలా ఫలించాలి? కష్టపడి ఫలించాలా? పొలం అంటే పంటేస్తాం, ఫలిస్తాం. దేవుడు ఇచ్చాడు కాబట్టి భూమికి పండే గుణాన్ని ఫలిస్తుంది. భూమికి దేవుడు పండే గుణాన్ని పెట్టి
మీరు ఫలించాలి అని అన్నాడు కాబట్టి పంట పండుతుంది, ఫలిస్తుంది. అలాగే ఆది దంపతులకు కూడా దేవుడు ఫలించండి అన్నాడు కాబట్టి వారిలో నుండి మొట్టమొదటగా ఒక కయ్యూను వచ్చాడు కదా. కయ్యూన్లో కొంతమందిని పెట్టాడు దేవుడు. అంటే ఆదాములో నుంచి విడిపోయిన ప్రతి ఒక్కరిలో కొంతమందిని పెట్టాడు. హేబేల్లో పెట్టాడా పెట్టలేదా? హేబేల్లో పెడితే హేబేల్ చనిపోయాడు కదా, మరి అందరూ హేబేల్తో ఆగిపోయిద్దా, బ్రేక్ అయిద్దా? ఆ కాలం ఆగిపోయింది అంతే కదా. హేబేల్లో పెడితే హేబేలు అర్ధాంతరంగా చనిపోకూడదు. ఇలా దేవుడు అప్పటి నుంచి ఇలా జనరేషన్ ఒకళ్ళ వెంట ఒకళ్ళు ఇలా పుట్టుకొస్తూనే ఉన్నారు. ఈ లెక్క ఎవరికి తెలుసయ్యానంటే దేవుడికి తప్ప మరి ఎవరికి తెలియదు. ఎవరి గర్భంలో నుంచి ఎవరు పుడతారు అని డిజైన్ చేసింది ఆయనే కాబట్టి ఆయనకే తెలుసు. ఇదంతా మనుషుల్లో ఎవరికి తెలీదు. దేవుడు చెబితే ఇదిగో పలానప్పుడు నీ గర్భాన ఒక శిశువు పుడతాడు అని దేవుడు ప్రవక్తకి చెప్తే ప్రవక్తే చెప్పగలడే తప్ప దేవుడు ప్రమేయం లేకుండా ఎవరు చెప్పలేదు. ఇదే విషయాన్ని దేవుడు యోబు గారితో మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు, యోబు గారిని దేవుడు అడుగుతున్నాడండి. అంటే భూమికి పునాదులు వేసినప్పుడు అంటే భూమిక, నేను ఇల్లు కట్టడానికి పునాది వేసినప్పుడు అంటే ఇల్లు ఉందా లేదా? ఇల్లు లేదు. భూమికి పునాదులు వేసినప్పుడు అంటే భూమి లేదని అర్థం. అంటే భూమి లేక మునుపే ఆదామును అడుగుతున్నాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి, నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము అంటున్నాడు. ఇదే ప్రశ్న మనల్ని కూడా వేసాడు అనుకో దేవుడు. భూమి పుట్టక ముందు మీరు ఉన్నారా చెప్పండి? లేవు కదా. భూమి పుట్టక ముందు లేవు అంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మీరున్నారు అంటున్నాడు. యోబు గారు ఆదాము గారు ఎప్పుడు వచ్చారు భూమి మీదకి? భూమి తయారైన తర్వాత 6 దినాల సృష్టి క్రమం అయిపోయిన తర్వాత లాస్ట్లో చేశాడా? భూమి పుట్టక మునిపే చేశాడా ఆదాముని? మాట్లాడుతూ ఒకసారి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము. కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకు? ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనం నుండి చూద్దాం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూశాను. ఇది 6వ దినమున సృష్టి. దానికి ముందు 23వ వచనం చదివితే అది 5వ దినం అయిపోయింది అని చెప్తాడు. చూడండి ఒకసారి. అస్తమయము ఉదయమును కలుగగా 5వ దినమైన. 5 దినాల సృష్టి అయిపోయింది. 6వ దినం ఏం చేశాడంటే భూమికి ఆజ్ఞ వేశాడు, నీలో ఆయా జాతుల ప్రకారము జీవము కలిగి చెలించు వాటిని అనగా పశువులు, పురుగులు, అడవి జంతువులు వీటన్నిటిని పుట్టించాలి అని భూమికి ఆజ్ఞ వేస్తే పుట్టించింది. అంటే 6వ దినమున సృష్టి. ఇప్పుడు 26 చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏరుదురుగాకని పలికెను. అంటే 6వ దినాన మనిషిని చేశాడు. అది మనకు కావాల్సింది. 6వ దినం అని ఎలా చెప్పగలరు అని అంటే మనకి 31వ వచనంలో చెప్తున్నాడు. దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమైన. ఇప్పుడు ఆదాముని ఎన్నో రోజు చేశాడు? 6వ రోజు లాస్ట్లో చేశాడు. అంటే భూమి చేసిన తర్వాత
సూర్యచంద్ర నక్షత్రాలు చేసిన తర్వాత, కోటాను కోట్ల నక్షత్ర రాశులు చేసిన తర్వాత ప్రకృతి అంతా నిర్మాణం అయిపోయి భూమికి ఆజ్ఞ వేశాడు, చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షాలని నువ్వు మొలిపించాలి అన్నాడు, గడ్డిని మొలిపించాలన్నాడు. తర్వాత జంతువుల్ని, పక్షుల్ని, పురుగుల్ని మొలిపించాలన్నాడు, పుట్టించాలన్నాడు. జలాలకి జలచరాలను పుట్టించాలని చెప్పాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆదాముని చేశాడు. ఇప్పుడు ఆదాము భూమి పుట్టక మునుపు ఉన్నాడా లేడా? కన్ఫ్యూజన్. ఉన్నాడా? 6వ దినాన్ని కదా ఆదాము చేసింది. మరి యోబు గారి దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మళ్ళీ 38వ అధ్యాయం 4వ వచనం యోబు గ్రంథం. యోబు గ్రంథంలో ఏమంటున్నాడు? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి, నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము. యోబు గారిని అడిగాడు, నీకు తెలివి ఉంటే చెప్పు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు అంటున్నాడు. ఉన్నావా లేదా అంటలేదు. ఏమని అడిగాడు? నువ్వు ఎక్కడ ఉంటివి అంటే ఉన్నట్ట, ఉంటే కదా ఎక్కడున్నావు అని అడుగుతాం, లేకపోతే అడగవు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి పునాదులు వేసినప్పుడు భూమికి అంటే ఎక్కడో ఉన్నాడు అని. నీకు వివేకం కలిగితే చెప్పు అంటే అదంతా చదివిన తర్వాత యోబు గారికి తెలియదు కాబట్టి దేవుడే మళ్ళీ సమాధానం చెబుతూ 21వ వచనంలో చెప్తున్నాడు. 38వ అధ్యాయము యోబు గ్రంథం 21వ వచనం. ఇదంతయు నీకు తెలిసే ఉన్నది, నీవు బహు వృద్ధుడవు, నీవు ఎప్పటికి భూమికి పునాదులు వేయబడక మునిపే పుట్టియుంటివి అన్నాడు. అంటే భూమి పుట్టక ముందు పుట్టిన వాళ్ళు అందరం. అది ఇప్పుడోడు కాదురా, భూమి పుట్టక ముందు పుట్టినోడు అంటారు అప్పుడప్పుడు, కొద్దిగా పెద్దవాడు కదా. ఇప్పుడు మనందరం ఎప్పుడు పుట్టామంట? భూమి పుట్టక ముందు. అంటే ఎంత ముసలోడు అంటే, నేను అక్కడనే ముసలోడు అనుకుంటున్నారా? వీళ్ళు కూడా ఈ చిన్నపిల్లలు, వీళ్ళు కూడా మామూలు వృద్ధులు కాదు, బహువృద్ధులు. అంటే భూమి పుట్టక ముందు పుట్టిన వాళ్ళందరూ వృద్ధులే. అంటే మనందరం మామూలు ముదురులు కాదు కదా, అందరం భూమి పుట్టక ముందు పుట్టాం. యోబు గారు పుట్టాడంటే మరి ఆదాము పుట్టకుండా ఉంటాడా? ఆదాము గర్భంలో నుంచి కొన్ని తరాలు మారిపోయి పుట్టినోడు యోబు గారు. అలాంటిది యోబు గారే పుట్టాడంటే మరి మనం పుట్టకుండా ఉంటామంటే ఖచ్చితంగా అందరం పుట్టాము. ఎప్పుడు? భూమి నిర్మాణం కాకమునిపి. ఎందుకంటే దేవుని సంకల్పంలో పుట్టాము. అప్పుడు నాకు ఇంతమంది పిల్లలు కావాలి అనుకున్నాడు, ఆయన కన్నాడు, అందులో నుంచి యేసుక్రీస్తులో పెట్టాడు. ఆయనలో నుంచి ఆ యేసుక్రీస్తు వారు తీసుకొచ్చి ఆదాము నాసికారంధ్రాల ద్వారా జీవవాయువు ద్వారా ఆదాములో ప్రవేశపెట్టాడు. ఆదాము నిండా భూమి మీద పుట్టవలసిన వాళ్ళు అందరూ ఉన్నారు. అర్థమైందా? అలా ఉన్నప్పుడు ఆదాములో నుంచి తరాలు మార్చుకుంటూ మన తాతలో నుంచి నాన్నలో నుంచి అమ్మలోకి వచ్చి, అమ్మలో నుంచి బయటకు వచ్చాం. అర్థమవుతుందా? అంటే మన జన్మ వెనక ఎంత హిస్టరీ ఉందో చూడండి. మనకేం తెలియదు. ఎందుకన్నావు నువ్వు అని అడుగుతున్నారు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు. నేను కనమన్నానా అని అడుగుతున్నారు. అరే నీ ఎవడు పుట్టమన్నాడు రా నిన్ను నేను పుట్టమన్నానా అంటే ఏం చెబుతాడు కదా. నేను కనమన్నానా? కన్నప్పుడు నువ్వు చూడాల్సిందే, నీ బాధ్యత అదే. నీ బాధ్యత గుర్తు చేస్తాడు. పుట్టినందుకు చూడాలన్న బాధ్యత మర్చిపోతున్నారు. అంటే మనకు తెలిసినా తెలియకపోయినా దీని అంతటి వెనక కారణం ఎవరయ్యానంటే దేవుడు. ఒకరి జన్మ పుట్టాలన్నా పుట్టకూడదన్నా ఖచ్చితంగా ఎవరి సంకల్పం ఉండాలి? దేవుని సంకల్పం ఉండాలి. ఇప్పుడు పుట్టాడు, పుట్టిన వాళ్ళకి మేలు ఉంటుంది. మేలు చేస్తే మేలు ఉంటుంది, మేలు చేయకపోతే ఏముంటుంది? కీడు ఉంటుంది. ఇప్పుడు ఒక ఉద్యోగానికి అప్లికేషన్లు పెట్టుకుంటారు అందరూ కదా. ఇన్ని పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్లు ఎన్ని వస్తాయి? ఎక్కువ వస్తాయి. ఉన్న పోస్టుల కంటే అప్లికేషన్లు ఎక్కువ వస్తాయి, చాలా ఎక్కువ వస్తాయి. గవర్నమెంట్ పోస్ట్ అన్నా కానీ ఎక్కువ అప్లికేషన్లు వస్తాయి. ఇంటర్వ్యూకి పిలుస్తారు, అందరినీ పిలుస్తారు ఇంటర్వ్యూకి క్వాలిఫికేషన్ చూసి. ఆ పిలిచినప్పుడు అందరూ సెలెక్ట్ అవుతారా? కొందరే అవుతారా? ఎందుకని అందరూ సెలెక్ట్ అవ్వరు? ఉన్న పోస్టులు తక్కువ. ఆ ఉన్న పోస్టులకి ఇందులో ఎవరు బాగా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారో వాళ్ళకి ఇస్తారు కదా.
అందులో మళ్ళీ మన దేశంలో క్యాడర్స్ ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్టీ కోటాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ఆ పోస్టులు వాళ్ళకి ఇస్తారు. మరి మిగతా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవాల్సింది. మళ్ళీ ఇంకొక ఉద్యోగం పడితే అక్కడ అప్లై చేసుకుంటారు. అలాగే ఈ భూమి మీద పుట్టాలంటే దేవుని చిత్తం అయి ఉండాలి. మనల్ని ఆయనే పుట్టిస్తున్నాడు కాబట్టి పుట్టిన మనకి ఖచ్చితంగా మేలుంది. పుట్టిన మనకి ఖచ్చితంగా మేలుంది. పుట్టకపోతే మేలుందా లేదా? పుట్టకపోతే కూడా మేలుంది అంటున్నాడు. అతను పుట్టి ఉండని ఎడల వానికి మేలు అన్నాడు కదా. 26వ వచనం, 26వ అధ్యాయము మత్తయి సువార్తలో 24వ వచనంలో యోధ అప్పగించాడు. అప్పగించడం వల్ల ఏమైపోయాడు? శ్రమ. ఎక్కడ శ్రమ? ఇక్కడ శ్రమ గురించి ఆలోచించట్లా. యోధ యేసుక్రీస్తుని అప్పగిస్తే శ్రమలు యేసుక్రీస్తు వారికే, యోధాకా? యోధాకి ఎందుకుంటాయి? యేసుక్రీస్తు వారిని కదా హింసలు పెట్టి చంపింది కదా. మరి యేసుక్రీస్తు వారేంటి? అతనికి శ్రమ అంటున్నాడు, నాకు శ్రమ అంటలేదు. అంటే యేసుక్రీస్తు వారిని అప్పగించిన యోధ నరకములో అనుభవించబోయే శాశ్వత కాల శ్రమల గురించి బాధపడుతూ అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఈయన అనుభవించే శ్రమలు లెక్కలో తీసుకోవట్లా. ఇప్పుడు పట్టుకున్నారు రాత్రి, రేపు సాయంత్రం 3 గంటల వరకు వాళ్ళు చిత్రహింసలు పెడతారు అంతే. అది భరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. కానీ ఇతను నన్ను అప్పగించి ద్రోహం చేయటం వల్ల యుగయుగాలు నరకంలో అనుభవించబోయే ఆ శ్రమ గురించి బాధపడుతూ అస్సలు పుట్టకుండా ఉంటే మేలు, పుట్టాడు, పెరిగాడు, నా దగ్గరకు వచ్చాడు, నా శిష్యుడయ్యాడు, నన్ను వెంబడించాడు, నేను ఇచ్చిన ఆ కృపావరాలు తీసుకున్నాడు, ఎందరికో స్వస్థతలు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, నా శిష్యులతో పాటు మిగతా శిష్యులతో పాటు నాతో పాటు ఉండి ఇంత చేసి చివరికి నా దగ్గరికి వచ్చి కూడా నరకానికి వెళ్ళిపోతున్నాడే అని బాధ అన్నమాట యేసుక్రీస్తు వారు. పుట్టకుండా ఉంటే బాగుండేది కదా, పుట్టకుండా ఉంటే మేలు అంటాడు. ఇక్కడ పుట్టకుండా ఉంటే మేలు అని ఎందుకు అన్నాడు అని అంటే, పుట్టని వారు ఉన్నారు కాబట్టి ఉన్నవారికి మేలు. ఇప్పుడు కొంతమందికి గర్భం వస్తుంది, నెలలో 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో పోవచ్చు కదా. ఇప్పుడు అక్కడ ఒక ఆకారం తయారవుతూ ఉండగా అపార్షన్ అయిపోవటమో లేకపోతే ఇంకేదో కారణాల వల్ల పిండం పడిపోయింది. అంటే అతను ఒక ఆకారం అనేది అక్కడ తయారైంది. ఒక వ్యక్తి అనేది పుట్టకుండానే, అంటే భూమి మీద జన్మించకుండానే చనిపోయాడు. మరి అలాంటి వాళ్ళు ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే. ఇప్పుడు వాళ్ళు ఏ పాపము చేయలేదు కాబట్టి వాళ్ళకి మేలు. ఎక్కడికి వెళ్ళిపోతారు? పరదేశికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం పుట్టాము, పెరిగాము, కీడు చేసాము, కానీ ఆ కీడు నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ద్వారా ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ మార్గంలోకి వచ్చిన వారికి మేలు ఉంది, అవకాశం ఉంది, మేలు చేసే అవకాశం ఉంది. మార్గంలోకి రాని వారికి నువ్వు ఎంత మేలు చేసినా నీ కీడే ఉంది. అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, ఇంకే దానాలు చేయి, అనాథ ఆశ్రమాలు కట్టించండి, మేలు మాత్రం లేదు. ఎందుకనంటే అంతకుముందు చేసిన పాపాలన్నీ అలాగే ఉండిపోయినాయి కాబట్టి వాటి వల్ల నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఎక్కడో నీళ్ళలో మునగటం వల్ల మనకేమి రాదు. మనం యేసుక్రీస్తుని అంగీకరించి పాపాలన్నీ తీసేయని దేవుడిని బ్రతిమలాడితే ఆ బ్రతిమలాడటం వల్ల ఆయన కరిగి నీ బదులు నా కుమారుడిని బలిగా ఇచ్చాను కాబట్టి క్షమించాను పో అంటాడు. అక్కడి నుంచి నువ్వు మేలు చేయాలి. అర్థమైందా? అక్కడ కూడా మనం మేలు చేయలేదనుకో, బాప్తిజం పొంది కూడా క్రీస్తులోనికి వచ్చి కూడా ఆ మేలు అనుభవించడానికి మనం మేలు చేయలేదనుకో, మేలు చేయడం అంటే నువ్వు మంచిగా బ్రతుకుతూ అనేకులకు సువార్త ప్రకటించడమే మేలు. ఇదే అన్నిటికంటే మేలు. ఇది చేయలేదనుకో, మనం బాప్తిజం తీసుకున్న ఉపయోగం లేదు. ఇప్పుడు అలాంటి వారి గురించి దేవుడు ఏమంటాడంటే, వీడు పుట్టకుండా ఉన్నా మేలు అంటాడు. తల్లి గర్భంలో పుట్ట గురించి అంటాడు. ఇక్కడ క్రీస్తులో కొత్తగా పుట్టాడు కదా, అనవసరంగా బాప్తిజం తీసుకున్నాడు. తీసుకోకుండా ఉన్నా మేలు అంటే క్రీస్తులో పుట్టకుండా ఉన్నా కానీ ఇతనికి మేలు. ఎటు నరకానికే పోతాడు. క్రీస్తులో జన్మించి కూడా మళ్ళీ కీడును తెచ్చుకున్నాడు అని బాధపడతాడు. ఎందుకంటే మనిషి గురించి ఏ డాక్టర్లకి, ఏ శాస్త్రవేత్తలకి తెలియదు.
కొన్ని కోర్సులు నేర్చుకొని, నిర్మాణం నేర్చుకొని దాన్ని ఎలా బాగు చేయాలో నేర్చుకున్నాడు. అది దేవుడిచ్చిన ఈ ప్రకృతిలోని మందుల ద్వారా. దేవుడిచ్చిన జ్ఞానమే కదా మందులు కనిపెట్టడం కూడా. దేవుడికి జ్ఞానం ఇవ్వలేదనుకో ఏ మందులు ఎవరు కనిపెట్టలేరు. కాబట్టి దేవుడిచ్చిన ఈ జ్ఞానంతో మనిషిని రిపేర్ చేయడం నేర్చుకున్నాడే తప్ప మనిషి జన్మ గురించిన వివరాలు ఏమి కరెక్ట్గా శాస్త్రానికి తెలియదు. అందుకే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం చదివితే, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. ఏంటంట? గర్భంతో ఉంది ఒక ఆమె గర్భంలో ఎముకలు ఎలా తయారవుతున్నాయో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. మనిషి అన్న వాళ్ళకి ఎవరికి తెలీదు. గతంలో కూడా చెప్పాను, చిన్న కంటికి కనపడనంత చిన్న సూక్ష్మకణంగా ప్రవేశించిన మనము తల్లి గర్భంలోకి ఆ అండముతో ఫలదీకరణ చెంది కణ విభజన జరిగి, అంటే ఒక్క కణం 2, 2, 4, 4, 8 ఇలా విభజించబడి కణాలు అంటే ఒక ఇటుకురాళ్ళు కానీ గోడ కట్టడానికి ఎలాగైతే ఒకదాని మీద ఒకటి అమర్చుతామో అలా ఈ కణమే అభివృద్ధి చెందుతూ ఒక ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఆ నిర్మాణం చేస్తున్న నిర్మాణకుడు ఎవరు అని అంటే సాక్షాత్తు మన దేవుడు. అంటే చిన్న కణంగా ప్రారంభమైన ఈ ఆకారం కణ విభజన జరుగుతూ కొన్ని కణాలు చేతులుగా, కొన్ని కణాలు కాళ్ళుగా, కొన్ని కణాలు తల, మొండెము, ఎవరి ముక్కు, చెవులు, ఈ ఆకారాలన్నీ ఒక్కొక్క కణం విభజన చెందుతూ శరీరము లోపల అవయవాలు, శరీరము బయట అవయవాలుగా నిర్మాణం అవుతున్నాయి. దీన్నన్నిటినీ చేస్తున్న నిర్మాణకుడు దేవుడు. ఆయనకి పట్టిన కాలం ఎంత? 9 నెలలు. 9 3 270 రోజులు సుమారు. అంటే దేవుడు ఒక మానవ నిర్మాణాన్ని చేయడానికి పట్టిన కాలం 270 రోజులు పడుతుంది. అంటే ఎంత కష్టం ఆలోచించండి. ఎందుకంటే ఈ నిర్మాణాన్ని ఇంకెవరు చేయలేరు. ఈ నిర్మాణకుడు దేవుడు కాబట్టి దీన్ని ఇంకెవరు చేయలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు మనకి ఎక్కడ మనిషి శరీర అవయవాలు ఉన్నట్టుగా తయారు చేసే ఫ్యాక్టరీలు, మరొక మనిషి నుండి తీసివేయాల్సిందే తప్ప తయారు చేసే ఫ్యాక్టరీలు ఎక్కడ లేవు. ఇప్పటికీ ఈ ఎముక ఎలా తయారవుతుంది? చిన్న నలుసు కదా మన ఆకారం. ప్రారంభంలో నలుసు లాంటి ఆకారంలో నుంచి ఎముకకు కావలసిన పదార్థం ఉంది, రక్త నాళాలకు కావలసిన పదార్థం ఆ నలుసులోనే ఉంది, నీ కంటి నిర్మాణానికి కావలసిన ఆ పదార్థం ఆ చిన్న నలుసులోనే ఉంది. శరీరంలో ఎన్ని భాగాలైతే ఉన్నాయో, ఎన్ని అవయవాలైతే ఉన్నాయో అన్ని అవయవాలకి కావలసిన పదార్థం ఎక్కడ పెట్టాడు? దేవుడు. చిన్న నలుసు లాంటి ఒక మెతుకు మీకు ఇచ్చి దీంతోనే పరమాన్నం అనుకో, దీంతోనే పలావ్ అనుకో, దీంతోనే పప్పన్నం అనుకో, కడుపు నిండిపోతు తినన్నాం అనుకో, ఎవరు మెచ్చింది? ఒక ముద్ద పెడితేనే బాధపడిపోతాం, కడుపు నిండా తింటేనే సంతోషంగా ఉంటాం. మరి చిన్న నలుసు లాంటి ఆకారంతో ఇంత ఆకారాన్ని దేవుడు చేస్తాడంటే కణ విభజన చేసి మన ఆకారాన్ని దేవుడు స్వహస్తాలతో నిర్మాణం చేస్తున్నాడు. అంటే ఆకారం రావాలన్నా దేవుడి ప్రమేయమే. అసలు నువ్వు తల్లి గర్భంలో ప్రవేశించి నీకు ఆకారం నిర్మాణం అయ్యి భూమి మీదకి రావాలన్నా దేవుడి చిత్తమే. ఇప్పటికీ శాస్త్రానికి ఎముక ఎలా తయారవుతుందో అర్థం కాలేదు. ఇంకా మనుషుల్లో ఎవరు పుడతారనేది ఎవరు చెప్పలేదు. అంటే శాస్త్రానికి అందనంత లోతుల్లో దేవుడు వాక్యాన్ని మనకు అందించాడు ఫ్రీగా. మరొక వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 2, 3 వచనాలు చూద్దాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 2, 3 వచనాలు. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులనుకుంటే, ఇంకనూ పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులని
అనుకుంటేని అంటున్నాడు. ఇక్కడ 3 రకాల వ్యక్తుల్ని చూపించాడు. ఒకటేమో ఇప్పుడు బ్రతికున్న వారు. బ్రతికున్న వారు ఏంటంట? ఇప్పుడు ఇంతకు ముందు బతికున్న వారి కంటే, అంటే ఇప్పుడు మనం ఉన్నాము, మనకంటే ముందు చనిపోయిన వాళ్ళే ధన్యులు అంట. ఎందుకని? వాళ్ళు ఎందుకు ధన్యులు అయ్యారు? ఇంకా వాళ్ళు పాపం కానీ పుణ్యం కానీ చేసే అవకాశం వాళ్ళకి లేదు. ఇప్పుడు బతికున్న మనకంటే వాళ్ళు బెటర్ అంట. మనకెందుకు మనల్ని బెటర్ అంటలేదు? మనం ఏ క్షణానైనా పడిపోయే ప్రమాదం ఉంది, ఏ క్షణానైనా మేలుకునే అవకాశం ఉంది. అంటే బాగుపడే అవకాశం మన చేతిలోనే ఉంది, చెడిపోయే అవకాశం కూడా మన చేతిలో ఉంది. చనిపోయిన వారికి ఇక ఈ 2 అవకాశాలు లేవు. కాబట్టి మనకంటే వాళ్ళే బెటరు. పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు అంటున్నారు. పాట కూడా ఏదో ఉంది కదా, పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు కదా. అంటే వాళ్ళకంటే మనకంటే వాళ్ళే ధన్యులు. ఇప్పుడు బతికున్న మనకంటే పోయిన వారికంటే ఇంకెవరు ధన్యులు అంటున్నాడు? ఇంకను పుట్టని వారు ధన్యులు మనకంటే. ఎందుకు ధన్యులు? సూర్యుడు క్రింద జరుగు అన్యాయపు క్రియలు చూచియుండని కారణాన్ని బట్టి బతుకున్న మనకంటే ఇంతకు ముందు చనిపోయిన వారి కంటే పుట్టని వారు ధన్యులు. అంటే పుట్టని వారు ధన్యులు. నేను పుట్టకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు అనుకోండి, అయ్యే పుట్టకుండా ఉంటే బాగుండేది, నేను ధన్యురాలను అయ్యేవాడు, దాన్ని ధన్యుడని అయ్యేవాడిని అనుకుంటే ఉపయోగం ఉందా? పుట్టేసాం ఆల్రెడీ. పుట్టించడం మన చేతిలో లేదు, అమ్మ నాన్న చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. కాబట్టి పుట్టేసాం. ఇప్పుడు మేలైనా కీడైనా ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉందా, మన చేతిలో ఉందా? మన చేతిలోనే ఉంది. కానీ పుట్టని వారు సూర్యుని కింద జరిగే ఈ కార్యక్రమాలు ఏమీ చూడలేదు కాబట్టి వాళ్ళకి పాపం ఏమీ తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్న మనకంటే చనిపోయిన వారి కంటే పుట్టని వారే ధన్యులు అంటున్నాడు. అంటే పుట్టని వారు ఉన్నారు కాబట్టి వాళ్ళే ధన్యులు. పుట్టి పెరిగాడా డేంజర్ జోన్లోకి వచ్చినట్టే. 12 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా ప్రమాద హెచ్చరికలు గంటికలు మోగుతాయన్నమాట. శరీరంలో అలజడి, శరీరం రకరకాల కోరికలను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇక పాపం చేయడానికి శరీరం ప్రేరేపిస్తున్న కొద్దీ ఒక్కొక్కటి లోపలికి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. శరీరం అవకాశాన్ని బట్టి చేస్తూ ఉంటుంది. అంటే నరకానికి పోవటానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచి? మంచి చెడుల విచక్షణ యుక్త వయసు వచ్చినప్పటి నుంచి. అక్కడ నుంచి మనం అందరూ డేంజర్ జోన్లో పడిపోయినోడమే. ప్రమాద హెచ్చరికలు, వరద వచ్చినప్పుడు 3వ నంబరు హెచ్చరిక, 4వ నంబరు హెచ్చరిక అక్కడ పెట్టారు అని చెప్తారు బ్యారేజ్ దగ్గర కదా. అలాగే మనం వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే నరకానికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉన్నాం. అన్నిటినీ దేవుడు లెక్కలో తీసుకుంటాడు. ప్రసంగి గ్రంథంలో కదా అంటాడు, యవ్వన కాలమందు నీ ఇష్టము చొప్పున చెయ్యి. 9వ వచనం 11వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా నీ యవ్వనమునందు సంతోషపడము. దేవుడే సంతోషపడమంటున్నాడు. రైట్. నీ యవ్వన కాలముందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. బాధే వద్దు, ఏదైతే చేసే నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. బాగా చెప్పాడు కదా దేవుడే. ఏం చెప్పాడు? తినుము తాగుము సుఖించుమన్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఎవరి నుండి? నీ హృదయంలో ఏది అనిపిస్తే అది, నీ కంటికి ఏది నచ్చితే అది చేసి, నో ప్రాబ్లం అన్నాడా? అవి చెప్పి మళ్ళీ చిన్న హెచ్చరిక. అయితే నువ్వు చేసిన వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకో. ఎట్లుంది ఇది? ప్లేట్ నిండా అన్ని వేచేసి ఇవి నీవు తినరాదు పోటీ పెట్టేశాడు. మనకి యాడ్స్ కూడా వస్తాయి. ₹1 చెల్లించండి, బైక్ సొంతం చేసుకోండి. ₹1 కదా అని వెళ్ళిపోతావు. షరతులు వర్తిస్తాయి, చిన్న అక్షరాలు ఉంటాయి కింద, అది చదవం మనం. అక్కడికి వెళ్ళి ₹1 తీసుకో బైక్ ఇచ్చే అన్నాం అనుకో,
నాయన అది చదివేవా సరిగ్గా అంటాడు. ఏముంది సార్, రూపాయి కట్టండి బైక్ తీసుకెళ్ళండి అన్నాడు కదా, అందుకే వచ్చానంటాడు. కింద షరతులు వర్తిస్తాయని అప్పుడు భూతార్థం ఇస్తే అది పెట్టి చూస్తే అది పెద్దగా కనపడిద్దు. ఏంటి ఆ షరతులు అంటే ఎంత పొడుగు లిస్ట్ చెబుతాడు. ఆ కార్డు తీసుకురా, ఈ కార్డు తీసుకురా, బ్యాంకు బుక్ తీసుకురా, ఇలా రకరకాల ఇబ్బందులు పెడతారు. అవి చదవకుండా వెళ్ళిపోతే ప్రమాదంలో పడతాం. ఎవరి కాలం మందు అన్ని చేసేమన్నాడు కదా దేవుడే అని సంకల్పం కొట్టుకున్నాం అనుకోండి, ఏమైపోతాం? కింద షరతులు వర్తిస్తాయి. అన్ని లెక్కలేస్తున్నాను ఆయన, తీర్పులో నిలబడాలి నువ్వు అనగానే ఏమనిపించింది? నువ్వు అన్ని తినవచ్చు, ఏం ప్రాబ్లం లేదు అన్నాడు డాక్టర్. అంటే అర్థం ఏంటంటే నీకు పోయే కాలం వచ్చింది, ఇంకా నువ్వు ఏమి పచ్యం చేసినా ఉపయోగం లేదు, అన్ని పెట్టేయండి పర్వాలేదు అంటాడు. ఎప్పుడు? ఇది సావటానికి సిద్ధం ఉంది, పద్యం చేసినా చావటం ఖాయం, చెయ్యకపోయినా ఇంకా అలాంటప్పుడు ఎందుకు అన్ని పెట్టేయండి అంటాడు. ఇక్కడ కూడా అన్ని చేసేయి అన్నాడు. అని కింద అన్ని తీర్పులోకి తెస్తాను, నాకు మరుగైంది ఏది లేదంటాడు. అంటే అన్ని దేవుడికి తెలుసు. కాబట్టి పుట్టిన దగ్గర నుంచి యవ్వన కాలం వచ్చే వరకు పెద్ద ప్రమాదం ఏమి లేదు. దేవుడు అన్ని కొట్టేస్తాడు, ఎందుకంటే శరీర అవయవాలు సహకరించవు కాబట్టి. కానీ యవ్వన వయసు వచ్చిన తర్వాత మాత్రం ఇంకా ఒక్కొక్కటి నీకేదనిపిస్తే చేస్తావు కదా, అన్ని లెక్కలోకి తీసుకొస్తాడు. ఆ లెక్కలో తీసుకొచ్చినప్పుడు వీటిని బట్టి సూర్యుని కింద జరుగు అన్యాయపు క్రియలు, పడిపోయిన పెండం చూడలేదు కాబట్టి దానికి మేలు ఆ పెండానికి. కానీ నువ్వు బతికావు, పెద్దోడు అయిపోయావు కాబట్టి నీకు ప్రమాదం పొంచి ఉంది, మరణపు అంచులోనే నిలబడి ఉన్నావు అని అర్థం. అర్థమైందా? అందుకే ఇర్మియా గారిని దేవుడు ఎప్పుడు అనుకున్నాడో ఒకసారి చూడగలిగితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం ప్రియుల. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. అంటే ఇర్మియా గారు దేవుడికి ఎప్పుడు తెలుసు? గర్భంలో నిర్మాణం అవ్వక మునిపే తెలుసు. ఎక్కడున్నాడు ఇర్మియా గారు? ఎక్కడున్నాడో తెలియదు కదా. దేవుల్లో లేడు, దేవుల్లో నుంచి ఎప్పుడో డెలివరీ అయిపోయాడు యేసుక్రీస్తులోకి, యేసుక్రీస్తులో నుంచి ఆదాములోకి డెలివరీ అయిపోయాడు, ఆదాములో నుంచి కొన్ని తరాలుగా డెలివరీ అయిపోయారు. నోవాహు గారిలో ఉన్నారు, నోవాహు గారిలో 3 కుమారులు ఎవరిలో ఒకళ్ళు ఉన్నారు. లేకపోతే జలప్రళయంతో మన జీవం మన కణం అయిపోయేది. అంటే మన కణం జలప్రళయంలో చచ్చిపోయిన వాళ్ళు లేదు. అర్థమైందా? నోవాహు గారి ఆయన కుమారులు ఉన్నారు కదా 3, వాళ్ళల్లో ఎవరిలోనో ఉన్నాం కాబట్టి ఆ వంశంలో నుంచి మనం బయటకు వచ్చాం అన్నమాట. ఇర్మియా గారిని దేవుడు గర్భములో నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని అంటే ఏ తరంలో ఏ తండ్రి గర్భంలో ఉన్నాడో తెలియదు. అంటే ఉన్నాడు మొత్తానికి. మనం తల్లి గర్భంలో నిర్మాణం అవ్వక మునిపే దేవుడికి మనం తెలుసు. కాకపోతే నాన్నలో ఉన్నామా, తాతలో ఉన్నామా, ముత్తాతలో ఉన్నామా, ఇంకా 5-6 తరాలు వెనక్కి వెళితే ఆయనలో ఉన్నామా తెలియదు మనం. కానీ దేవుడు దృష్టి మాత్రం మన మీద పడుతూనే ఉంది. ఎవరిలో నుంచి ఎవరిలోకి వెళుతున్నాడు? నాకు పుట్టబోయే భక్తుడు, నా కోసం పరిచయపోయే భక్తుడు ఎవరి గర్భంలో ఉన్నాడు అనేది ఆయన దృష్టికి మరుగైంది ఏది లేదు. ఆయనకు అన్నీ కనపడుతూనే ఉన్నాయి. ఆ నెట్వర్క్ అంతా క్లియర్గా అర్థమవుతుంది. కానీ మనుషుల్లో ఎవ్వరికి ఈ సీక్రెట్ తెలియదు. కానీ అదే పిండంగా పడిపోయామనుకో, పుట్టకుండానే చనిపోయామనుకో, మనకి ఈ ప్రపంచంలో ఈ సంబంధమే లేదు, హ్యాపీగా వెళ్ళిపోయి రెస్ట్లో ఉండిపోతాం. యోబు గారు అదే అంటున్నాడు. ఒకసారి యోబు గ్రంథాన్ని మనం చూడగలిగితే ఆయనకు వచ్చిన బాధని తట్టుకోలేక ఆయన మాట్లాడుతున్న మాట ఒకసారి మనం చదవగలిగితే 3వ అధ్యాయము యోబు గ్రంథము 1 నుంచి చదువుదాం జాగ్రత్తగా. యోబు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి. ఆ తరువాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. అస్సలు నేను పుట్టకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకు పుట్టాను? ఆ రోజు లేకుండా ఉంటే పోయేది కదా అనుకుంటున్నాడు. పుట్టిన దినాన్ని శపించెను. యోబు ఇలాగో నేను
నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకు, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును కాక. ఆ రోజు లేకపోయి ఉంటే బాగుండేది అనిపించింది మనకి. ఏదన్నా తప్పు జరిగి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అసలు ఆ రోజు అది జరగకుండా ఉంటే బాగుండేది అనిపించదు. అసలు అటు వెళ్ళకుండా ఉంటే బాగుండేది అనిపించింది పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత. ఇప్పటికీ చాలామంది భార్యాభర్తలు అసలు నేను చేసుకోకుండా ఉంటే బాగుండేది అనుకున్న వాళ్ళు లేరు. ఎన్నిసార్లు అనుకొని ఉంటారు ఈ మాట? అసలు నేను చేసుకోకుండా ఉంటే బాగుండేదంటే ఇంకోటి చేసుకుంటే ఏమయ్యేదో ఎవడన్నా జాతకం చెప్పాడు నీకు? పోనీ ఎవరు చేసుకున్నా నీ పరిస్థితి నువ్వు మార్చుకోకపోతే నీ బతుకంతే. చాలా మందికి ఇది అర్థం కాక అనవసరంగా నాకు చాలా సంబంధాలు వచ్చినాయి, కానీ పోయి మమ్మోళ్ళు నిన్ను కట్టబెట్టారు. ఇప్పుడు చూడు నా బతుకు ఏమైందంటే అంతకంటే అధ్వానం అయ్యేదేమో ఆ దరిద్రుడు చేసుకుంటే. తెలియదుగా మనకి కదా. అందుకే యోబు గారు పుట్టాడు, పుట్టిన తర్వాత ఆ రోజు లేకుండా ఉంటే బాగుండేది అని బాధపడుతూ అంటున్నాడు. చూడండి, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక, ఆ దినము అంధకార మగును గాక, పైనుండి దేవుడు దానిని ఎంచకుండును గాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక, చీకటియు గాఢాంధకారమును మరలా దాన్ని తమ యొద్దకు తీసుకొనును గాక. అంటే నేను మట్టిలో కలిసిపోతే బాగుండేది అనుకుంటున్నాడు. మేఘము దాని కమ్మును గాక, పగలు కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించును గాక, అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక, సంవత్సరపు దినములలో నేనొక దానిని, అది ఏది ఇంతకీ అది దాన్ని అని దేని గురించి అంటున్నాడు? ఆ దినం గురించి అంటున్నాడు. ఆ రోజే లేకుండా పోతే బాగుండేది. అసలు 365 రోజులు ఒక రోజు లేకుండా పోతే బాగుండేది, ఆ రోజే నేను పుట్టాను కదా అని బాధ అయింది. ఇంకేమంటున్నాడు? మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక, ఆ రాత్రి ఎవడను జననము కాకపోవును గాక, దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక, దినములు అశుభ దినములని చెప్పువారు దాన్ని చెప్పించుదురు గాక. ఇది చెడ్డ రోజు, ఇది మంచి రోజు అంటారు కదా కొంతమంది. వీడు దరిద్రపు గడియల్లో పుట్టాడు అంటాడు, వీడేమో అమృత గడియల్లో పుట్టాడు అంటాడు. ఈ పుట్టిన గడియలను బట్టి నీకు జాతకం ఏమి ఉండదు. డబ్బులు రాసుకోవడానికి ఈ గడియలు, నక్షత్రాలు, రాజులు ఇవన్నీ చెప్తారు. దేవుడు అనుకున్న సమయంలో పుట్టటమే మన పని, అంతే. మనకు తెలియదు ఇది. కొంతమంది మంచి డేట్ చూసి జనవరి 11, 1వ తారీఖు 2011 3 అన్ని ఒకట్లే వచ్చినాయి. ఆ రోజు చాలా మంది కావాలని ఆపరేషన్ చేయించుకున్నారంట. ఆ రోజు పుడితే డేట్ బాగుంటుంది అని కదా. 1వ తారీఖు 2011వ సంవత్సరం 1వ నెల 1/1/2011 చాలా బాగుంటుంది కదా, నచ్చింది అది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, అశుభ దినాలని చెప్పువారు దాన్ని శపించుదురు గాక, భుజంగము రేపుటకు నేర్పుగలవాడు దాన్ని శపించుదురు గాక, అందులో సంధ్య వేళను ప్రకాశించే నక్షత్రములకు అంధకారము కమ్మును గాక అని ఇలా అంటూ 14వ వచనం చూద్దాం. 10వ వచనం, అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక, పుట్టుకోలేని నేనేలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణము విడవకపోతిని, మోకాళ్ళ మీద నన్ను ఎలా ఉంచుకొని నేను ఎలా పాలు తాగాను, లేని ఎలా నేను ఇప్పుడు పండుకొని నిమ్మళించి ఉందును, అప్పుడే చచ్చిపోతే హ్యాపీగా పరదేశంలో విశ్రాంతిలో ఉండేవాడిని అంటున్నాడు దేవుడు గారు. అంటే పుట్టిన పిల్లలు చనిపోగానే ఏడవకండి, బాధపడకండి. మీరు నరకానికి పోతారో పరలోకి వెళ్తారో మనకు తెలియదు, కానీ పుట్టిన బిడ్డ చనిపోతే హ్యాపీగా వాళ్ళు నెమ్మదిలో ఉన్నారు. వాళ్ళని గలిబిలి చేయొద్దు, గందరగోళం చేయొద్దు. ఇప్పుడు యోబు గారు నేను అప్పుడు పోతే హ్యాపీగా నిమ్మళించి ఉందును అంటున్నాడు. నేను నిద్రించి ఉందును, నాకు విశ్రాంతి కలిగి ఉండును. తమ కొరకు బీడు భూములు కట్టించుకుని భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మళించిందును. అంతకుముందు పుట్టారు, చక్కగా పరదేశికి వెళ్ళే వాళ్ళతో నేను కూడా హ్యాపీగా ఉండేవాడిని.
బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకున్న అధిపతులతో నేను నిద్రించి విశ్రమించి ఇందును అకాల సంభవమై కంటబడకై ఉన్న పిండము వంటి వాడనై లేకపోయిందును. అకాల సంభవమై కంటబడకై ఉన్న పిండము వంటి వాడనై లేకపోయి ఉండును అంటే పిండంగా రాలిపోయేవాడిని. అంటే మెచ్యూరిటీ అవ్వకుండానే, అవయవ నిర్మాణం కాకుండానే పిండం రాలిపోతూ ఉంటుంది, అబార్షన్ అయిపోయి కదా. ముందుగానే ఇంకా తయారవ్వలేదు అవయవాలు, బిడ్డ చనిపోయింది కడుపులోనే అని ఆపరేషన్ చేసి తీసేస్తూ ఉంటారు. అలాంటి పిండంగా నేను రాలిపోయి ఉండేవాడిని అంటున్నాడు. వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయి ఉందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచులు, భక్తి బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. చాలమ్మ అంటే నేను పిండంగా రాలిపోతే నాకు బెటర్, వచ్చాను, పుట్టాను, పెరిగాను, ఎంత బతికి ఇప్పుడు ఈ జబ్బుతో ఇబ్బందులు పడుతున్నాను అని తను పుట్టిన దినాన్ని చెప్పించుకుంటున్నాడు. అందులో మనకు తెలియవలసిన నీతి ఏంటంటే పుట్టకుండా మధ్యలో రాలిపోయిన పిండం గతి మేలు అంటున్నాడు. కాబట్టి పుట్టకుండా ఉన్న వారికి మేలు ఉంది, వాళ్ళు నెమ్మది పొందుతారంట. ఎక్కడ నెమ్మది ఉంది మనకు తెలుసుగా. లోకాసువార్త 16:25 చదివితే అక్కడ లాజరు వెళ్ళాడు. లాజరు గురించి అబ్రహాము గారు మాట్లాడుతున్న మాట ధనవంతుడితో చెప్తున్నాడు. నువ్వేమో నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, అదిగో లాజరేమో కష్టం అనుభవించాడు భూమి మీద. ఇప్పుడు హ్యాపీగా ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, విశ్రాంతి పొందుతున్నాడు అంటున్నాడు. చదవండి లోకాసువార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించి, అలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొను. ఇప్పుడైతే ఆ లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎక్కడ? పరదేశం. అంటే ఇప్పుడు పిండంగా రాలిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? పరదేశికి వెళ్ళిపోతారు. 12-13 ఏళ్ల లోపు వాళ్ళు పాపం చేయలేరు కాబట్టి వాళ్ళు కూడా పరదేశికి వెళ్ళిపోతారండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం నుండి చదివితే ఒక సందర్భం ఉంది, ఆగండి చదవద్దు. దావీదు గారు మోహించి బత్షెబ అనే ఆమెతో పోతాడు. తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు పోయినప్పుడు పుట్టిన ఒక బిడ్డ, ఆ బిడ్డని దేవుడు మొత్తుతాడు. మొత్తినప్పుడు దావీదు గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. 10 రోజులు ఉపవాస ప్రార్థన. ఎవరిది? దావీదు గారు. ఆ ప్రార్థన దేనికయ్యానంటే ఆ బిడ్డని దేవుడు కాపాడాలని. జబ్బులు పడి మంచం పడుతుంది ఆ బిడ్డ. అలాంటి పరిస్థితిలో ఉపవాస ప్రార్థన చేస్తాడు దావీదు గారు. 10 రోజుల తర్వాత బిడ్డ చనిపోతాడు. అంటే అప్పటిదాకా ప్రార్థన తప్ప ఇంకా తిండి తెప్పలు నీళ్లు ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో బిడ్డ చనిపోగానే వెంటనే లేచి తలస్నానం చేసి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చి భోజనం పెట్టండి అంటాడు. అలా పని వాళ్ళందరికీ పిచ్చెక్కింది. బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడేమో తిండి మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు బిడ్డ చనిపోగానే ఇదేంటి? దిమాగ్ ఖరాబ్ అయింది యోగు గారికి, మైండ్ పోయింది. బిడ్డ చనిపోయేదాక మెంటలు వచ్చి పిచ్చెక్కి అన్నం పెట్టండి. బిడ్డ చనిపోతేనే ఉపవాసం ఉంటారు అందరూ కదా. బిడ్డ చనిపోయిన రోజు ఎవరన్నా పలావ్ పెట్టి తింటారా? తినం కదా. ఎందుకని? దిగులు ఉంటుంది. ఈయనేమో బిడ్డ చనిపోయాడు కాబట్టి హ్యాపీగా అన్నం పెట్టండి అనగానే దావీదు గారికి ఏదో అయిపోయింది అనుకుంటారు పనివాళ్ళు. అప్పుడు వాళ్ళకి డౌట్ ఆపుకోలేక, టెన్షన్ తట్టుకోలేక దావీదు గారిని అడిగేస్తారు. ఇప్పుడు చదువుతాం 16వ వచనం నుండి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఊరియా భార్య అయిన దావీదుకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ వరకు దేవుని బ్రతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. అంటే బతిలాడటానికి ట్రై చేశారు. చేసినప్పుడు ఈయన ఒప్పుకోలేదు. తినయ్యా అని బతిలాడినా ఆయన ఒప్పుకోలేదు. ఎన్ని రోజులు చేశారు అట్లంటే 7 రోజులు చేశాడంట.
7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతడితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండను. ఇప్పుడు బిడ్డ చనిపోయిందని తెలిసిన ఎట్లా తనకు తాను హాని చేసుకుంటాడు. బిడ్డ బతుకున్నప్పుడే మా మాట వినలేదు, బిడ్డ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, తిండి కూడా మర్చిపోయాడు. ఇప్పుడు బిడ్డ చచ్చిపోయిందని తెలిస్తే, అందుకే అప్పుడప్పుడు కొంతమంది ఈ వార్త అయిన వాళ్ళకి చెప్పరు. బాగున్నాడులే, కోమాలో ఉన్నాడు, లేకపోతే సీరియస్గా ఉంది, డాక్టర్ చూస్తున్నారు అని చచ్చిపోయాడని తెలిసినా తొందరగా చెప్పరు. భర్త చనిపోతే భార్యకో, భార్య చనిపోతే భర్తకో. బంధువులు కూడా చావు కబురు ఎలా చెప్పాలి? చల్లగా చెప్పాలి. వినలా సామెత? చావు కబురు చల్లగా చెప్పాలి. వెంటనే చెప్తే ఈడు చెప్తాడు. బీపీ ఉన్నవాళ్ళు అనుకో, గుడి జబ్బు ఉన్నవాడు అనుకో, మీ నాన్న చచ్చిపోయాడు అనగానే ఎట్లుంటుంది? గుండె ఆగిపోతుంది. అందుకని ప్రశాంతంగా నెమ్మదిగా ఏం పర్లేదు, డాక్టర్లు కూడా ఆ పేషెంట్ తాలూకు ఉన్న వాళ్ళకే చెప్తారు తప్ప పేషెంట్కి ఇంకా నీకు 4 రోజులే టైం అని చెప్పరు కదా. చెప్తే ఆ రోజే లాస్ట్ డే అయిపోయింది. ఎందుకంటే ఆ చావు భయం అలా ఉంటుంది అందరికి. ఇప్పుడు బిడ్డ బతుకున్నప్పుడేమో ఈయన ఉపవాసం ఉన్నాడు, ఇప్పుడు బిడ్డ చనిపోయిందని దావీదు గారికి చెప్తే ఏం హాని చేసుకుంటాడో అది భయపడి వాళ్ళు చెప్పకుండా చెబుదామో వద్దని వాళ్ళు మాట్లాడుకుంటే దావీదు గారు వాళ్ళు గమనించి, ఏంటి బిడ్డ ఏమైనా చనిపోయాడా ఏంటి అని అడుగుతాడు. చదువుదాం 18వ వచనం. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు ఆ మాట వినకై ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయేనని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో వెరచిరి అంటే భయపడ్డారు. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయేనని సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడుగగా అప్పుడు చెప్పేశారు, చచ్చిపోయాడయ్యా అని. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి, ఈయన తినేను. ఏంటి దావీదు గారికి ఏమైపోయిందని వాళ్ళకి భయం వేసి ఇప్పుడు అడుగుతున్నారు. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసేవి ఏంటి పరిస్థితి? అమ్మ మీరు ఆపేయండి, నేను చదువుతున్నాను కదా, నేను చదవలేనప్పుడు మీరు చదవండి. ఇద్దరు చదివితే కన్ఫ్యూజ్ అయిపోయింది. ఓకే, అప్పుడు దావీదు గారిని పనివాళ్ళు అడుగుతున్నారు సేవకులు ఏమని? అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుతుంటివి కానీ అది మరణమయ్యను అయినప్పుడు లేచి భోజనము చేసేవి ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు దావీదు గారు ఇలా చెప్తున్నాడు సమాధానం. ఇది చాలా ఇంపార్టెంట్. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుతుంటిని. బతికున్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తే బ్రతికిస్తాడు, జబ్బు నుండి విడుదల కలిగిస్తాడు. ఇప్పుడు బిడ్డ ఏమైపోయాడు? చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు ఉపవాసం ఉండాలి అంటున్నాడు. 23వ వచనం. ఇప్పుడు చనిపోయాను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసి ఉపవాసం ఉంటే ఉపయోగం? చచ్చిన వాళ్ళు ఏమైనా బతికిస్తావా ఉపవాసం ఉండటం వల్ల? లేదు. అదే సమాధానం చెప్పి ఇంకొక అద్భుతమైన మాట అక్కడ అంటున్నాడు దావీదు గారు. 23వ వచనం. ఇప్పుడు చనిపోయాను కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. ఒకరోజు నేను అక్కడికి వెళ్ళిపోతాను పరదేశికి, వాడు మళ్ళా ఇక్కడికి రాడు అని చెప్పాడు. అంటే ఖచ్చితంగా పాపం లేని వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? మరణించిన పరదేశికి వెళ్తారు. పిండంగా రాలిపోయినా పరదేశికి వెళ్తారు. పుట్టి పెరిగి పాపం చేసి పాప ప్రక్షాళన కావించుకోకపోతే నీకు కీడు మేలు ఉండదు. ఇక పుట్టాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఆ లెక్క కూడా దేవుని దగ్గర ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుతాం. ఇప్పుడు ఆల్రెడీ చనిపోయి పరదేశంలో నెమ్మది పొందుతున్న వారు భూమి మీద ఉన్న వాళ్ళని లేపేయమని దేవుడికి మొరపెడుతున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళతో చెప్తున్న సమాధానం
ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9 నుంచి చదవండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇయ్యబడును. మరియు ఇక్కడ చెప్తున్నాడు, మరియు వారి వలనే, అంటే చంపబడి పరదేశకు వెళ్ళిన వారి వలనే చంపబడబోవు సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలం మీరు ఈ పరదేశంలోనే విశ్రాంతి తీసుకోండి. ఇంకా లెక్క పుట్టాల్సిన వాళ్ళు కొంతమంది పుట్టాలి, నా కోసం సువార్త చెప్పాలి, వాళ్ళని వాళ్ళు చంపాలి. ఆ లెక్క ఒకటి ఉంది. అంటే పుట్టాల్సిన వాళ్ళు లిస్టు దేవుడి దగ్గర ఉంది. వాళ్ళలో ఎంతమంది పుట్టి హతసాక్షులుగా మారుతారో, ఇంకా పుట్టాల్సిన వాళ్ళు పుట్టి ఎంతమంది నరకానికి వెళ్ళిపోతారో అందరి లిస్టు దేవుడి దగ్గర ఉంది. కాకపోతే పుట్టించేవాడు దేవుడు, మరణాన్ని పెట్టింది కూడా దేవుడే. కాబట్టి పుట్టాము, పెరిగాము, ఇప్పటికైనా క్రీస్తుని తెలుసుకొని మన జీవితాన్ని మేలుకరంగా మలుచుకోవాలి. మనం ఇప్పుడు అయ్యో నేను పుట్టక ఉండిని ఎట్లా మేలే అని అనుకున్న ఉపయోగం లేదు. ఆల్రెడీ పుట్టేశాం. ఇప్పుడు చేయగలిగింది ఏదైనా ఉంది అంటే మేలు కావాలి, నీ జీవితంలో నువ్వు విశ్రాంతిలోకి వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? మేలు చేయాలి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు మేలు పొంది అందరికీ మేలు చేయాలి. అలా చేస్తేనే నీ జీవితాన్ని దేవుడు నీకు పుట్టించి ఇచ్చినందుకు నీకు ధన్యత, లేకపోతే కీడే. ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం చదువు. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల అతని గతి కంటే పడిపోయిన పిండము గతే మేలని నేను అనుకుంటున్నాను అన్నాడు. పడిపోయిన పిండం గతి మేలంట. పెరిగాడు, పెద్దయ్యాడు, 100 సంవత్సరాలు బతికాడు. ఎంతమందిని కన్నాడు? 100 మంది పిల్లలను కన్నాడు. దీర్ఘాయుష్మంతుడిగా బతికాడు. అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బతికి 100 మంది పిల్లలు కానీ సరిగ్గా సమాధి కూడా చేయలేదంటే 100 మందిలో ఎవడు భక్తుడు లేడు. అలాంటి వాడు ఎంత బతికినా ఉపయోగం లేదు. వాడు పుట్టకుండా పిండంగా రాలిపోతే మేలు అంటున్నాడు. ఇప్పుడు మనం పుట్టాము, పిండంగా రాలిపోయే అవకాశం లేదు. రేపు మనకు పిండం పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ లోపు ఏం చేయాలి? మన జీవితాన్ని మేలుకరంగా మార్చుకో. నువ్వు ఎంతకాలం ఉన్నా తినటం, తాగటం, పడుకోవటం, నిద్రపోవటం, పని చేసుకోవటం, ఎంత కలిపితే వేరే సమయం లేదు. తాగుతావు, దిగిద్ది, మళ్ళీ తాగుతావు, మళ్ళీ దిగిద్ది. ఏం ఉపయోగం లేదు. ఎంత ఆనందం అనుభవిస్తావు. ఎంత అనుభవించినా ఇక చాలు అంటదా, కాసేపు చాలు అంటది, మళ్ళీ వేసేయి అంటది బాడీ కదా. ఇంతకు మించి ఏమి లేదు. నీకు శాశ్వత కాలం ఆనందం కావాలంటే ఇప్పుడు నీ జీవితాన్ని మేలుకరంగా మలుచుకునే అవకాశం మన చేతిలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు దివ్య శోభిత 4 ఏళ్ళు కదా, 4 నుండి 5 వస్తున్నాయా? 5 నుండి 6 రైట్. 5 సంవత్సరాలు ఉంది. ఇంకా పాపకి దేవుడు ఇస్తే మనకు తెలియదు. ఇంకా 7-8 సంవత్సరాల వరకు ప్రాబ్లం లేదు. ఈ లోపు ఏమైపోయినా నో ప్రాబ్లం. ఆ తర్వాత పాపం చేయటాన్ని బట్టి దాన్ని ప్రక్షాళన చేసుకోకుండా ఉంటే మాత్రం ప్రమాదం. చేసుకొని మేలుకరమైన జీవితాన్ని గడిపితే నో ప్రాబ్లం. కాబట్టి ప్రతి జన్మదినం రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను పిండంగా రాలిపోతే హ్యాపీగా ఉండేది. ఇప్పుడు పెరిగాను, పెద్దయ్యాను, నాకు దేవుడిచ్చిన జీవిత కాలంలో ఇదిగో 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది. ఈ 30 ఏళ్ళు వెనక తిరిగి చూసుకుంటే నేను ఎంత మేలు చేశాను అని లెక్కలు వేసుకుంటే మనకి భూతార్థం వేసి చూస్తే కూడా పెద్ద మేలు కనపడదు. ఇది యథార్థంగా చూసుకుంటే, స్వార్థంగా చూసుకుంటే మనకు అందరూ మనమే మేలు చేసాం, వాళ్ళే నాకు కీడు చేశారు.
ఇది నిస్వార్థంగా చూడకపోతే. కానీ స్వార్థం లేకుండా చూస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఎంతమందికి ఎన్ని మేలు చేశాము, క్రీస్తుని నమ్మిన దగ్గర నుంచి మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నామో మనకే అర్థమవుతుంది. కాబట్టి గడిచిన కాలం అంతా ఇంక వదిలేయండి, మళ్ళీ వెనక్కి తీసుకురాలేవు. దేవుడు నీకు ఇచ్చిన కాలం వెనక్కి తీసుకురాలేవు. మిగిలిన జీవితం ఎంత ఉందో మనకి తెలుసా? తెలియదు. కాబట్టి అది ఈరోజా, రేపా, 10 రోజుల, సంవత్సరమా, 10 ఏళ్ళ తెలియదు. కాబట్టి ఎంత ఇస్తే అంతలో ఉన్న పని పూర్తి చేయడానికి ముందుకు రావాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ, మీ జీవితాన్ని మేలుకరంగా మలుచుకోవాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నిజంగా మీ జ్ఞానం ఎంతో గొప్పదనైనా అందును బట్టి మీకు స్తోత్రాలు. పుట్టని వారికి కూడా మేలుందన్న ఒక వాస్తవాన్ని మాకు తెలియజేశారు. కానీ మేము పుట్టేశాం, మీరే పుట్టించారు. ఇదిగో ఎంత వయసు వచ్చింది, ఇప్పటిదాకా మేము ఎంతమందికి మేలు చేశాం, ఎంతమందిని క్రీస్తులో కన్నాం, మా జీవితం ధన్యమైందా లేదా అన్న విషయాన్ని మేము పరిశోధించుకున్నప్పుడు అన్నీ మాకు అర్థమవుతుంది తండ్రి. అర్థం అనే మీ వాక్యంలో మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు మా పరిస్థితి అంతా మాకు అర్థమవుతుంది. తేడా ఉన్నప్పుడు సరి చేసుకొని వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని కాకుండా మీ ఎదుట యథార్థంగా మమ్మల్ని మేము పరిశీలించుకొని మేము చేయవలసిన కర్తవ్యాన్ని తట్టి లేపుకొని మీ చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో మీ పిల్లలంతా ఉండడానికి సహాయమే దయచేయండి. విన్న మాటను మీ పిల్లలు పెంచి వినపెట్టక ఒకసారి మననం చేసుకొని ఆలోచించి ఎవరి జీవితం వైపు వారు చూసుకొని ప్రతి ఒక్కరూ మేలు పొందే వారిగా ఉండటకు సహాయాన్ని దయచేయమని ఇదిగో తండ్రి. మరి ఇప్పుడు జరగబోతున్న బర్త్డే కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ దివ్య శోభితాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ కార్యక్రమాలన్నింటిలో మీ నామానికి మహిమకరంగా జరిగించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోక తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.